చూసి చనిపోయారండి మన రాష్ట్రం మొత్తం. 7 సిచ్యులు చనిపోతే ఇప్పటి వరకు రూపాయి కూడా ఒక్క సిచ్యు కూడా ఏదైతే శాలరీ వస్తుందో అదే వాళ్ళ కుటుంబాలు ఎంత లాస్ అవుతున్నాయో. ఈవెన్ మా జిల్లాలో కూడా ఒక అమ్మాయి చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదండి. ఈవెన్ ఎక్స్గ్రేషన్ అంటే అందలేదు. అట్లనే 23% NHM లో 23% అందరికి అన్ని NHM క్యాడర్లకు వచ్చాయి, మనకి మాత్రం రాలేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ 25+ 15,000 వస్తున్నాయి అంటున్నారు, కానీ మనకి 15,000 వస్తున్నాయా రావట్లేదు. గత 7-8 నెలలుగా అవి అట్లనే పెండింగ్ ఉంటున్నాయి. లక్షల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, మన దగ్గర మనకి మాత్రం లేవు. సో ఇలాంటి డిమాండ్స్ మనం చేసే డిమాండ్స్ అన్ని కూడా న్యాయమైన డిమాండ్స్. ఒక్కటి కూడా ఎక్స్ట్రా అడగలేదు. మనకి ఏదైతే న్యాయమైన ఉన్నాయో అవే అడుగుతున్నాం, కొత్తవి ఏం అడగట్లేదు. కొత్త డిమాండ్స్ అడుగుతున్నారు, మనం మాత్రం కొత్త డిమాండ్స్ అడుగుతున్నాం. 40,000 ఫిక్స్డ్ పే, దీనికి మనం ఎలిజిబుల్ అండి. 40,000 ఫిక్స్డ్ పే అనేది మనం ఎలిజిబుల్. అది వాళ్ళు బాగా ఎండలో ఉండి కొంతమంది నుంచుండిపోయి ఉన్నారు మన సిహెచ్ఓలు. అటువంటి వాళ్ళకి ప్లేస్ ఇచ్చి ముందుకు పంపే విధానంగా చూడాలని కోరుకుంటున్నాను. మన తోటి సిహెచ్ఓలు పిల్లతల్లులు కొంతమంది బయట ఉండిపోయారు, రోడ్డు మీద ఉన్నారు ఎండల్లో. అటువంటి వాళ్ళని టెంట్లోకి